హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇట్స్ మీ సండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ వెజిటేబుల్స్లో కింగ్ అయిన వంకాయ పన్నీర్ బిర్యానీ. టేస్ట్ అయితే సూపర్, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చిన్న జార్ తీసుకొని అందులో అల్లము, పుదీనా, చిన్నుల్లి, 4 పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిన్న టేబుల్ స్పూన్తో పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, స్టార్ ఫ్లవరు, చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, అనాస పువ్వు అన్నీ మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి వీటన్నిటిని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. రెసిపీలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఫ్యామిలీని పరిచయం చేస్తాను. వీడియోలో కనిపిస్తున్నారు కదా, తను నా ఫ్రెండ్ పావని. పాప అంటాను. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప. వీళ్ళ చిన్న కుటుంబానికి చిన్న మిద్దె గార్డెన్ ఉంది. వీళ్ళ మిద్దె మీద వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ వీళ్ళ మిద్దె మీదే పెంచుతారు. ఫ్రెండ్స్, ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఎటువంటి కెమికల్స్ వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్గా పెంచుతారు. అలా పెంచిన వాటిలో నుంచి మనకి వంకాయలు ఒంగోలు నుంచి పంపించారు. నేను ఆ వంకాయలతో ఈరోజు ఈ రెసిపీ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఒక పురుగు లేదు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూస్తుంటే ఇలానే తినాలి అన్నంతగా అనిపిస్తుంది నాకు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఉన్న కొంచెం ప్లేస్లోనైనా 2-3 వెజిటేబుల్స్ అయినా పండించుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. నేను కూడా వెజిటేబుల్స్ పండించడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, వంకాయలను ఒక్కసారి మంచిగా వాష్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని ఈ వంకాయల్లో కూర్చుకోవాలి. పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా పన్నీర్ అవైలబుల్గా దొరుకుతుంది. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో పన్నీర్ ముక్కలను వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. పన్నీర్ని ఈ విధంగా వేయించుకుంటే తినేటప్పుడు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మసాలా వేయించుకున్న మిక్సీ జార్లోనే కొన్ని జీడిపప్పులు, 2 టమాటాలు వేసి మిక్సీ పట్టుకుంటే మనకి రెసిపీలో గ్రేవీ లాగా యూజ్ అవుతుంది. పన్నీర్ వేయించుకొని పక్కకు తీసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే కొన్ని జీడిపప్పు, బిర్యానీ దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి. అదేవిధంగా మనం వంకాయలో కూర్చుకున్న మసాలా ఉంది కదా, మిగిలిన మసాలా, ఆ మసాలా కూడా ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా వేగాయి అన్నప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా కాజు పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మసాలా కూర్చుకొని రెడీగా పెట్టుకున్న వంకాయలని ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని. ఒక బౌల్లో నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ రెసిపీకి. వాటిని ఒకసారి వాష్ చేసుకొని ఆ రైస్లో, దీనికి కొలతలేమి ఉండవు, వాటర్ కొలతలు. సో మీరు ఎక్కువ వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, బిర్యానీ మసాలా పౌడరు, పుదీనా ఆకులు, కొంచెం ఆయిల్ వేసి రైస్ని 80% కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న రైస్ని వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి. మరొక పక్క మీడియం సైజు మందపాటి బౌల్ ఒకటి తీసుకొని అందులో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన గ్రేవీలో వంకాయ ముక్కలను పక్కన ఉంచుకొని పన్నీర్ ముక్కలను యాడ్ చేసి ఒక లేయర్ పరుచుకోవాలి. ఆ లేయర్ మీద రైస్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా లేయర్ బై లేయర్ మనం ఫుడ్ని ఆర్డర్లో పరుచుకోవాలి. రైస్ మీద మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని, కాజు, పుదీనా, నెయ్యి, కొంచెం పాలల్లో కుంకుమ పువ్వుని మిక్స్ చేసుకొని అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఒక ఫుల్ నిమ్మకాయని సీడ్స్ తీసేసి మనం ఈ రైస్లో పిండుకోవాలి. లిడ్ పెట్టుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ పన్నీర్ బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, మీరందరూ ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రైస్ చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచిగా కుక్ అయిందో, పొడి పొడిలాడుతా. వంకాయ కూడా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. పన్నీర్ సాఫ్ట్గా, అసలు ఎంత టేస్టీగా ఉందో తింటుంటే. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.
మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.